గారి గురించి ఒక సాక్ష్యం ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేయండి, విశ్వాసమును బట్టి చెప్పాలి, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం. ఎందుకు ఈ మాట చెప్పగలిగాడు? పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి చూశాడు. విశ్వాసం ద్వారా చూస్తే ఏమైపోయింది? ఓ పక్కన ధనం కనపడుతుంది, ఓ పక్కన నింద అవమానం కనిపిస్తుంది. ఇప్పుడు ఏం కోరుకోవాలి? ధనం కోరుకుంటే చక్కగా సుఖభోగాలు అనుభవించవచ్చు. కానీ విశ్వాసంలో చూశాడు, దేవుని బిడ్డలతో శ్రమ అనిపించుటే నాకు మేలు అనుకున్నాడు, దాన్ని తునీకరించాడు. అది మామూలు విషయం కాదండి. సరే, చాలాసార్లు జయించిన భక్తులందరినీ మనం చూస్తే వాళ్ళు ఈజీగా జయించలా. దాన్ని జయించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది, ధైర్యం ఉంచాల్సి వచ్చింది, భరించాల్సి వచ్చింది, సవాలు చేయాల్సి వచ్చింది. సరే, తునీకరించడం వలన 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడండి. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. సరే, 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు మోషే గారు. ఎందుకంటే అదే ఐగుప్తు ధనాన్ని కోరుకున్నాను అనుకోండి, వెంటనే తాను కూడా ఒక రాజు అయిపోయేవాడు, స్థిరపడిపోయేవాడు, బాగుండేది. కానీ విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. కాబట్టే తన జీవితం అంతా ఒక గొప్ప నాయకునిగా 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో గొర్రెలు కాసిన మోషే గారిని దేవుడు ఇప్పుడు బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. నిజమేనండి. మనము విశ్వాసము ద్వారా మనం ఎప్పుడైతే చూస్తామో, అందుకే భక్తుడు అంటాడు పౌలు గారు, వెలుచూపును బట్టి కాక చెప్పాలి, విశ్వాసమును బట్టి వెలుచూపును బట్టి కాక విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూడు. ఆమేన్. మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రతికూలాలు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా మనం చూడాల్సింది మన ముందున్న ఆటంకాలు కాదు, మన ముందున్న పరిస్థితులు కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, మన ప్రభువుని మనం బట్టి చూస్తే జయిస్తాం. కృప దయచే నాయన, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును అన్నారు. అవునయ్యా, అయ్యా అయ్యా ఆటంకాలు అభ్యంతరాలు వచ్చిన వాటిని తొలగించి నిలబెట్టు నాయన. ఈ ప్రార్థనలు ఆగిపోకూడదు అయ్యా, ఈ ప్రార్థన ఉద్యమం ఆగిపోకూడదు. ఈ సంఘ క్షేమాభివృద్ధి జరగాలి, దినదినము ఉజ్జీవించబడాలి. ప్రతి ఒక్కరూ వారి ప్రార్థన మెట్టు పెరగాలి నాయన, ఆత్మీయ జీవితం పెరగాలి నాయన, ఆధ్యాత్మికంగా స్థిరపడాలి నాయన. భక్తుడు నెహెమయా ఎలాగా ధైర్యం తెచ్చుకొని ప్రజలను ధైర్యపరిచి అయ్యా ముందున్న పనిని ఎలా కొనసాగింపచేసావో అలాగే జరిగించండి, అలాగే నడిపించండి, అలాగే మీ కృప దయచేయండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయి నాయన, ప్రతి శోధనను తొలగించు నాయన, విజయము దయచేయండి అయ్యా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నారు. అట్టి గొప్ప కృప దయచేయనాయన, అట్టి గొప్ప కార్యాలు చేయనాయన. మీకు మహిమ, మా కుటుంబాలకు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించి దీవించమని, తోడై ఉండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.